తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు లేక 10 నెలలు కావస్తా ఉంది. మరి ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అంటే మంత్రులు లేకుండా పాలించడమేనా? కనీసం మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడం ఏంటని చర్చిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వారం రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ పూర్తిగా సంపూర్ణంగా జరిగింది. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం వెనుక అంతర్యం ఏమిటి? ప్రధాన శాఖలైనటువంటి హోంశాఖ, విద్యాశాఖ, విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ శాఖలకు మంత్రులు కేటాయించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకోవడం సబబేనా? ఇలా అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం సాధ్యమేనా? ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాత్రం మిగిలిపోయినటువంటి శాఖలకు మరి మంత్రులను కేటాయిస్తారో లేదో వేచి చూడాల్సిందే.